రాష్ట్రంతో పాటు దేశ రాజకీయాలను చూసొచ్చిన లీడర్ సుజనా చౌదరి కేంద్ర మంత్రిగా పనిచేసి బీజేపీ అగ్రనాయకత్వానికి సన్నిహితుడైన ఆయన ఇటు ఏపీలో చంద్రబాబుకు కూడా ఆప్తులే. అలాంటి నాయకుడు బెజవాడ వెస్ట్ సెగ్మెంట్లో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగడం ఆసక్తికరంగా మారింది. విభిన్నమైన విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో సుజనా అడుగు పెట్టడానికి ముందు నుంచే అక్కడి పరిస్థితులు ఆయనకు అనుకూలంగా మారాయన్న అభిప్రాయం వినిపించింది. మరి ప్రచార గడువు ముగుస్తున్న టైంకి మాజీ కేంద్ర మంత్రి పరిస్థితిపై వినిపిస్తున్న టాక్ ఏంటి? విజయవాడ పశ్చిమ నియోజకవర్గం వన్ టౌన్ ని తనలో ఇముడ్చుకుని ఉన్న ఆ సెగ్మెంట్ వల్లే బెజవాడకు వ్యాపార రాజధాని అన్న పేరొచ్చింది. హోల్సేల్ వ్యాపారానికి పెట్టింది పేరైన అక్కడ రాజకీయ చైతన్యం ఎంత ఎక్కువో సమస్యలు కూడా అన్నీ కొలువుదీరి కనిపిస్తాయి. క్లాస్ మాస్ కలిసి ఉండే ఆ సెగ్మెంట్లో ఓటర్ల తీర్పు ఎప్పుడూ విలక్షణంగా ఉంటుంది. 1967 నుంచి ఇప్పటికీ 12 సార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ 5 సార్లు గెలుపొందింది. కామ్రేడ్లు 3 సార్లు జెండా పాతారు. పీఆర్పీని కూడా ఆదరించిన వన్ టౌన్ ఓటర్లు వైసీపీకి 2 సార్లు పట్టం కట్టారు. టీడీపీ ఆవిర్భవించాక 1983లో ఒక్కసారి విజయవాడ వెస్ట్లో టీడీపీ గెలిచింది. ఆ క్రమంలో కొన్నిసార్లు కామ్రేడ్లు, ఆ తరువాత బీజేపీతో పొత్తులతో టీడీపీకి అక్కడ పోటీ చేసే అవకాశం పెద్దగా దక్కలేదు. అలాంటి చోట ఈసారి మిత్రపక్షాల అభ్యర్థి బీజేపీ నుంచి రాజ్యసభ మాజీ సభ్యుడు సుజనా చౌదరి బరిలోకి దిగటంతో ఇప్పుడు ఆ సెగ్మెంట్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ముస్లిం ఓటర్లు గణనీయంగా ఉన్న వెస్టులో కాషాయ జెండాను ఎగురవేస్తానని ధీమాగా కనిపిస్తున్నారు సుజనా చౌదరి. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచిన మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఈసారి వెస్టులో గెలవటం అసాధ్యమని వైసీపీ సర్వేల్లో తేలింది. అందుకే ఆయన్ని జగన్ పక్కనున్న విజయవాడ సెంట్రల్ కి మార్చారు. సెగ్మెంట్లో ముస్లింలతో పాటు కీలకంగా ఉండే వైశ్య సామాజిక వర్గానికి చెందిన వెల్లంపల్లి ఫ్యామిలీ ఆర్థికంగా స్థిరపడి వన్ టౌన్ లో గుర్తింపు తెచ్చుకుంది. ఆ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తోనే వెల్లంపల్లి శ్రీను ఒకసారి పీఆర్పీ నుంచి, రెండోసారి వైసీపీ నుంచి ఎమ్మెల్యే అయ్యారు. జగన్ కేబినెట్ లో బెర్త్ దక్కించుకున్నా దూకుడు ప్రదర్శించడం ఆయనకు మైనస్ అయి సెగ్మెంట్ మారేలా చేసిందన్న అభిప్రాయం ఉంది. ఈసారి మాజీ కార్పొరేటర్ షేక్ ఆసిఫ్ కు టికెట్ ఇచ్చింది వైసీపీ. జూనియర్ అయిన ఆసిఫ్ ని పిల్లోడిలా చూస్తున్నారంట వెస్ట్ వైసీపీ నేతలు. సుజనాకు ఏమాత్రం పోటీ ఇస్తారనేది చర్చనీయాంశంగా మారింది. వెస్ట్ టికెట్ ఆశించి భంగపడ్డ జనసేన నేత పోతిన మహేష్ ఇప్పుడు వైసీపీలోనే ఉన్నా ఆయన ఆసిఫ్ కు మద్దతుగా ప్రచారం చేయటం మాని పదే పదే జనసేనాని టార్గెట్ చేస్తూ ఆ పార్టీ శ్రేణుల్లో తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకుంటున్నారు. మరోవైపు టీడీపీ నుంచి వెస్ట్ అభ్యర్థిగా పోటీ చేయాలని భావించిన మాజీ ఎమ్మెల్యే బుద్ధా వెంకన్న ఇప్పుడు సుజనా చౌదరి విజయం కోసం చెమటోడ్చుతున్నారు. సెగ్మెంట్లో అందరినీ పేరుతో పిలిచే చొరవ ఉన్న బుద్ధా వెంకన్న ప్రచారం సుజనాకి అదనపు బలమవుతుందట. మరోవైపు మొన్నటిదాకా వైసీపీలో కొనసాగిన వన్ టౌన్ సీనియర్ లీడర్ పైల సోమినాయుడు ఇప్పుడు సుజనా చౌదరి సమక్షంలో బీజేపీలో చేరి ఆయన విజయం కోసం పాటుపడుతున్నారు. విజయవాడ కౌన్సిల్లో కీలక పదవులు నిర్వహించిన పైల ఇటీవలి వరకు దుర్గగుడి పాలక మండలి చైర్మన్ గా సేవలందించారు. బీసీ వర్గానికి చెందిన ఆయనకు వెస్ట్ సెగ్మెంట్ లో కొండ ప్రాంతాలపై నివాసముండే ఆయా వర్గాల్లో మంచి పట్టుంది. పోతిన మహేష్ పై ఆగ్రహంతో ఉన్న సదరు వర్గీయులు కూడా ఇప్పుడు సోమినాయుడు వెంట నడుస్తున్నారట. ఇక వంగవీటి అభిమానులకు కొదవే లేని పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ నేత వంగవీటి రాధా ప్రచారం సుజనాకు మరింత కలిసొస్తుందంటున్నారు. ప్రత్యక్ష రాజకీయాలకు కొత్త అయినప్పటికీ సుజనా చౌదరి ఈ ఎన్నికల్లో తనదైన మార్కు చూపించే ప్రయత్నం చేస్తున్నారు. వివిధ వర్గాల నాయకులతో భేటీ అవుతూ వారి మద్దతు కూడగట్టుకుంటున్నారు. నియోజకవర్గంలో కీలకంగా ఉన్న వైశ్య సామాజిక వర్గం, ముస్లిం నేతలు ఇప్పటికే సుజనాకు మద్దతు ప్రకటించారు. టీడీపీ కీలక నేతలు ఎంకే బేగ్తో పాటు ఆయన కుమారుడు మరో సీనియర్ నేత నాగుల్ మీరా, మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్లు ఆ సెగ్మెంట్లో ముస్లింలకు పెద్ద దిక్కుగా వ్యవహరిస్తూ వస్తున్నారు. ఇప్పుడు వారంతా సుజనాకు సంఘీభావం ప్రకటిస్తున్నారు. పశ్చిమ నియోజకవర్గంలో 22 డివిజన్స్ ఇప్పటికి ఆల్మోస్ట్ 2 సార్లు తిరగడం జరిగింది. ప్రజల సమస్యలని తెలుసుకున్నాం.
మొన్న మోడీ గారు రావటం విజయవాడకి, నిన్న పవన్ కళ్యాణ్ గారు రావటం కూడా రెండు శుభ పరిణామాలు. బ్రహ్మాండంగా బ్రహ్మరథం పడతా ఉన్నారు. మాకు డెఫినెట్గా మంచి మెజారిటీతో గెలుస్తాం. సైకిల్ పార్టీ అండ్ ఎన్డీఏ కూటమి మొత్తం. పశ్చిమ నియోజకవర్గం ముఖ్యంగా కేశినేని చిన్ని గారు, నేను సైకిల్ కమలానికి ఓటేయమనమని అందరినీ అడుగుతా ఉన్నాం. ఏదేమైనప్పటికీ మనస్సాక్షిగా వాళ్ళు రెండు పార్టీలని, రెండు అభ్యర్థుల్ని కంపేర్ చేసుకొని ఉదయం 6 గంటలకే వెళ్ళి ఓటు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వేయమనమని చెప్పి 90% ఓటింగ్ జరగాలని చెప్పి మా ప్రయత్నాలు చేస్తాం. కృష్ణా జిల్లా వాసి అయిన సుజనా చౌదరి విజయవాడ వెస్ట్ అభ్యర్థిగా బరిలో దిగటాన్ని దేవుడిచ్చిన వరంగా భావిస్తున్నారని, ఇక్కడ ప్రజలకు సేవలందించేందుకే భగవంతుడు పంపాడనుకుంటున్నారని చెప్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రపంచమంతా తిరిగి వచ్చిన తాను దేశ రాష్ట్ర రాజకీయాలు చూశానని, వెస్టులో కొండ ప్రాంత సమస్యలు తన కళ్లు తెరిపించాయని, సూర్య చంద్రులున్నంత వరకు విజయవాడ వెస్టుకు సేవలందిస్తానని హామీ ఇస్తున్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ప్రధాన సమస్యలను నిర్దిష్ట కాలపరిమితిలో పరిష్కరిస్తానంటున్న సుజన, ఈ ఎన్నికల్లో తనను కమలం గుర్తుపై, ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్నిని సైకిల్ గుర్తుపై గెలిపిస్తే అభివృద్ధి, సంక్షేమం ఎలా ఉంటాయో చూపిస్తామని భరోసా ఇస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రతి డివిజన్లో కార్యాలయం ఏర్పాటు చేసి ప్రజల సమస్యల పరిష్కారానికి పాటుపడతానని, మైనార్టీ మహిళలు సొంతంగా ఎదిగేలా రుణాలిప్పిస్తానని, ప్రతిభ ఉన్న మైనార్టీ విద్యార్థులు ఉన్నత చదువులకు వెళ్లేలా సాయం అందిస్తానని ముస్లింలను ఆకట్టుకుంటున్నారు. మరి ఈసారి విజయవాడ వెస్ట్ ఓటర్ల తీర్పు ఎలా ఉంటుందో చూడాలి. For more videos like this, subscribe Big TV channel.